మొదలైంది. అలా మొదలైనటువంటి పూర్తి సర్వే రిపోర్టు సంబంధించి క్యాబినెట్కి 4/2/2025 అంటే కరెక్ట్గా కేవలం 1 సంవత్సర కాలంలోనే 4/2/2024లో క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ పాస్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని అటు శాసనసభలో తీర్మానం, ఆ తర్వాత జరిగినటువంటి తంతు స్టేక్ హోల్డర్స్ మీటింగు, క్వశ్చనర్ ప్రిపరేషను, 150 హౌస్ హోల్డ్స్కి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జ్, ఒక మండల్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటూ దాదాపు 1,04,000 1,12,000 పైబడి దీంట్లో ఉద్యోగస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి చిన్న పొరపాటు కూడా జరగకుండా సెల్ఫ్ డిక్లరేషన్, అది కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంటి లెక్కలు తీసుకోవటమే కాదు, ఆ హౌస్ హోల్డ్ హెడ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టించి తీసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో అటు క్యాబినెట్లో కానీ సభలో కానీ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్యను ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాం. చూడండి, 17/3/2025 నాడు the bill has been introduced in the assembly on 17/3/2025. Bill passed in the assembly 17/3/2025. 42% రిజర్వేషన్ ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం. బిల్లు పాస్ చేసి మీరు చూడండి, కౌన్సిల్లో 18/3/2025 నాడు పాస్ చేసి పంపించాం. గవర్నర్ గారికి 22/3/2025 నాడు పంపించాం. బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్ 30/3/2025. మిత్రులందరూ ఆలోచన చేయండి, నేను డేట్స్తో సహా చెప్పాను. ఇక్కడ బిల్లు పాస్ చేశాం, లెక్కలు బేస్ చేసుకొని సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పంపించిన బిల్లు గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించి అక్కడి నుంచి అలాగే ఉంది. ఎవరు ఇవాళ ఆ బిల్ తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది. బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50%కి క్యాప్ పెడుతుంది. 50% మించడానికి, బీసీ రిజర్వేషన్ మించడానికి వీలు లేదని చట్టం చేస్తుంది. ఇవాళ మేము బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ ఆపుతుంది. ఎవరికి చిత్తశుద్ధి లేదు. మీరేమో 50% దాటకూడదని క్యాప్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్లు యాక్ట్గా కాకుండా ఆపిందేమో భారతీయ జనతా పార్టీ. అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని
ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలు ఏడవాలో అర్థం కావట్లేదు. జియో అప్పుడే ఇష్యూ చేయాల్సి ఉండే, ఇప్పుడే జియో ఎప్పుడు ఇష్యూ చేస్తారు? జియో ఇష్యూ చేయడానికి కూడా ఒక బేస్ కావాలి కదా మాకు. ఆ బేస్ తయారు చేయడం కోసమే కదా సంవత్సర కాలం సిపెక్ సర్వే అంతా చేసింది. సర్వే చేసి కదా లెక్కలను క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేపించి సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేసి ఈరోజు బిల్లు పాస్ చేస్తే బిల్లు పాస్ చేయాల్సి మీరు అడ్డుకొని మీరు జియో ఇష్యూ చేసి తమాషా ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాం మేము? తప్పనిసరిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 30/9/2025 కల్లా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఒక పక్కన తీర్పిచ్చింది. రైట్, ఇది జరపాలి అంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకి 42% రిజర్వేషన్ మేము కల్పించాల్సింది. కల్పించడం కోసం కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి బిల్లు చేసి పంపించాం. పంపించి ఎప్పుడు జీవో ఇష్యూ చేశాం? 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. 8th April 2025, ప్లీజ్ కేర్ఫుల్లీ. 8th April 2025 సుప్రీంకోర్టులో ఒక డైరెక్షన్ వచ్చింది. 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు WP 1239/2023. ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు 3 నెలల్లో మీరు పాస్ అయినా చేయాలా, తిరిగైనా పంపించాలా, పంపించకపోతే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈనాటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ కోర్టు దీన్ని ఖండించలే. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ ఫోర్స్. మేము బిల్లు పాస్ చేసింది ఎప్పుడు? 17/3/2025. మేము జీవో ఇష్యూ చేసింది ఎప్పుడు? 26/9/2025. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు బిల్ పాస్ చేసిన 3 నెలల తర్వాత తిరిగి అది పంపించకపోతే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, అసెంటెడ్ అని. అంటే దట్ మీన్స్ మేము పాస్ చేసినటువంటి బిల్లు డీమ్డ్ టు హ్యావ్ బీన్ అసెంటెడ్. అందుకే మేము జియో ఇష్యూ చేశాం. జియోని బేస్ చేసి 42% రిజర్వేషన్తో పంచాయతీరాజ్ ఎన్నికలు పోతా ఉన్నాం. మీరేం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా సైంటిఫిక్గా పకడ్బందీగా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపెక్ సర్వేలో కూడా పాల్గొనలే. మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. ఇవాళ ఏదో మీరు కపట నాటకం ఆడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా ఆడిందని మాటలు చెప్తూ మొసళ్ళ కన్నీరు కాల్చడం కోసం ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితులు లేవు. ఇవి వాస్తవాలు. సింపుల్. ఇవి క్యాప్ పెట్టింది మీరు, బిల్లు పంపిస్తే ఆపింది బీజేపీ. క్యాప్ పెట్టింది టీఆర్ఎస్, బిల్లు ఆపింది బీజేపీ.
సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జియో ఇష్యూస్ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్. ఏది కరెక్టు? మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాలని, మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు. మేము డెఫినెట్గా ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన అయితే మాకు అందించి ముందు బొమ్మని చెప్పారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా తెలంగాణ మోడల్ అని చెప్పి యావత్ భారతదేశంలో ఈ 42% రిజర్వేషన్ ఆర్ ఈ కాస్ట్ సర్వే జరిపి జనాభా దావాష ప్రకారం ఓబీసీల రిజర్వేషన్ వచ్చేంతవరకు అటు న్యాయస్థానాల్లో పోరాడతాం, ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం. తప్పనిసరిగా మా నాయకుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము దీన్ని కేవలం ఈ రాష్ట్రంలో కాదు దేశానికి కూడా తెలియజెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ సహచరులు మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం. పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులందరినీ కలిశాం. పార్లమెంట్లో మీకు మద్దతు ఇవ్వండి మాకు కొంచెం గొంతెత్తి అరిచాం. వచ్చారా మీరు? ఎక్కడ పోయారు మీరు ఆ రోజు? ఏమాత్రం ఇవాళ ఇందాక ఏదో మాట్లాడతాం మేము కలిసి వస్తాం పోరా, ఏమైంది? నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈనాటి ఈ రిజర్వేషన్ 50% దాటకుండా ఉండటానికి కావలసిన చట్టం తీసుకొచ్చి ఓబీసీలకి అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. అట్లాగే బిల్లుని ఢిల్లీలో నెలల తరబడి భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అదేని ఇదేని అడ్డు పెడుతూ అసెంట్ ఇవ్వకుండా ఆపింది మీరు కాదా? ఈ రెండింటి మీద మీరు సమాధానం చెప్పాలి దేశానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఓబీసీలకు. సో మై జివో ఇష్యూ చేసి ఎలక్షన్ పోతా ఉన్నాం కదా, జివో ఇష్యూ చేసి we have already issued జివో and we are going for an election. నోటిఫికేషన్ కూడా వచ్చింది, చూశారు కూడా. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఏదమ్మా? I'll answer, please. 61% to 62% ఉంటే ఈ హౌస్ హోల్డ్ సర్వేలో 56% మాత్రమే చూపెట్టారు. ఈ దాంట్లో 42% రిజర్వేషన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ కన్సర్న్ అబౌట్ బీసీ కమ్యూనిటీ అని వాళ్ళు ఈరోజు హైకోర్టు దగ్గర చాలా మంది బీసీ లీడర్స్ అండ్ బీసీ కామన్ మెన్ చాలా మందికి పార్టీ పైన అలిగేషన్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? Yeah, fine, thank you brother, very good question you asked me. Can I know your name? And yeah, fine, thank you.
మీరు చెప్పినటువంటి సర్వే ఇది టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ టైం. నాకు తెలిసి ఆ సర్వే ఎవరు చేశారో, ఎక్కడ ఉందో, ఎవరికి చూపించారో తెలియదు. ఇట్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ సర్వే. ఇఫ్ ఇట్ ఇస్ అఫీషియల్ సర్వే వాళ్ళు కూడా అసెంబ్లీలో పెట్టేవాళ్ళు. ఎక్కడా కూడా దాన్ని డిక్లేర్ చేయలేదు నాకు తెలిసి. రికార్డ్ పరంగా ఎక్కడ లేదు కూడా అది. సో బయట ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే అది గాలికి మాట్లాడుకుంటాం తప్ప దే నో రికార్డ్ ఆన్ దాట్. సో బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇట్ very meticulously, carefully, with all kinds of questions, and with a self-declaration signature also. Thank you. See, brother, ఎలక్షన్స్ అయిపోయి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కంటిన్యూస్గా దీని మీద వర్క్ నడుస్తూనే ఉంది. రైట్ ఫ్రమ్ 17/3/2025 ఆన్వర్డ్స్ టిల్ జియో నెంబర్ 1926/9/2025 జియో ఇష్యూ చేసేంతవరకు కంటిన్యూస్గా ఈ వర్క్ నడుస్తూనే ఉంది. ఈ వర్క్ నడిచే ప్రక్రియలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. దీనికి దానికి సంబంధం లేదు. దట్స్ వాట్. అది పూర్తి నేను ముందే స్టార్టింగ్లోనే చెప్పాను. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత we will definitely respond. Okay.